చామంతి ప్రేమ అన్న మాటలు అన్ని రోజా చాలా టెన్షన్ పడుతుంది. విజయదశమి రోజు పట్టాభిషేకం అని చెప్పి నేను సంతోషపడుతుంటే నువ్వేమో నిజమైన వివరాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నావా? పొద్దున్నే వెళ్తావా? తెలిసిందిగా ఎలా వెళ్తాను నేను కూడా చూస్తా అని చెప్పి రోజా అనుకుంటూ చాలా కోపంగా వెళ్తుంది. ఇంకా రమాదేవి చాలా గొప్పగా తను తెలిసిన వాళ్ళు అందరూ ఫోన్ చేసి నా కోడలు రోజా యువరాణి అని చెప్పి చెప్పుకుంటుంది, నీకు పార్టీ ఇస్తాను అని చెప్పి రమాదేవి ఫోన్లో మాటలని రోజా విని నేను యువరాణితే ఎవరు సంతోషపడిపోతుంది నాకు అర్థం కావట్లా. అందరు రకం ఫోన్ చేస్తుంది, ఇది ఒక రకమైన పిచ్చి అని చెప్పి రోజా అనుకుంటుంది. ఇంకా తర్వాత ఫోన్ మాట్లాడేసాక రమాదేవి రోజును చూసి రారా వచ్చి కూర్చో అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా రోజు వచ్చి కూర్చోగానే ఏంటి ఎవరితో మాట్లాడి తెలుసా అని చెప్పి రమాదేవి అనగా చెప్పకుండా ఎలా చేస్తుంది వెర్రిమోహం అని చెప్పి రోజా అనుకుంటూ ఇదిగో చెప్తాను, ఇదిగో ఈ సిటీలో పెద్ద ఆయన, ఇదిగో ఆవిడ ఫోన్ చేశాను, ఇదిగో నువ్వే ఎవరని చెప్పి చెప్పాను అని చెప్పి రమాదేవి మాటలకి అదేం తెలీదు నన్ను అభిమానించడం మానేసి అసలు నీకు చెప్పడం ఏంటో అని చెప్పి ఇంకా రోజా అనుకుంటుంది. తను నిన్ను ఇంటికి తీసుకురమ్మని చెప్పింది రోజా అని రమాదేవి అనగానే వీళ్ళు తీసుకుని వెళ్దాను అత్తయ్య, ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటి ఉంది అని అంటూ మన రాజ వంశానికి ఒక ఆషాఢ మాసంలో బోన్లు ఇస్తారు కదా అత్తయ్య, నీకు ప్రిన్సెస్ కదా అన్ని పద్ధతిగా చెయ్యాలి అత్తయ్య, అందుకే నేను బోన్లు అయితే అమ్మవారి గుడికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి రోజా మాటలకి అలాగే రోజా తప్పకుండా వెళ్ళమ్మా, నీతో పాటు నేను కూడా వస్తాను. రమాదేవి మాటలకి చాలా సంతోషం అత్తయ్య, అలాగే ఆ చామంతి కూడా మనతో పాటు తీసుకెళ్దాం అత్తయ్య అని చెప్పి చామంతి అనగానే ఎందుకు పాలకలు పొడకలు ఎందుకు అని రమాదేవి అనగానే అంటే సేవకురాలు మనతో పాటు ఉండాలి కదా అత్తయ్య, చామంతి బోనం ఎత్తి మన బోనం చెప్పి కోరుకుంటూ వస్తుంది అని రోజా అనగానే అది కోరుకుంటుందా అని చెప్పి రమాదేవి అనగానే అది మనం చెడు కోరుకున్నా సరే ఆ దైవం మాత్రం మన మంచి మనసు మంచిగా చేస్తుంది అత్తయ్య, జీతం బాగుంది మనం కూడా కొడుకుందాం అని రోజా అనగానే ఎంత మారిపోయావు రోజా, నేను ఎవరైనా చేయకూడదు అనుకున్న బాగు నువ్వు కోరుకుంటున్నావా అని చెప్పి రమాదేవి అన్న మాటలకి మహారాణి అలాగే ఆలోచిస్తుంది అత్తయ్య, ప్రజలు మంచివాళ్ళు ఉంటారు చెడ్డ ఉంటారు, అందరూ బాగుండాలి దేశం కూడా బాగుండాలి చెప్పేసి రాణి కోరుకుంటుంది అని రోజా అనగానే నేను చూస్తే ముచ్చటేస్తుంది అని రమాదేవి అంటూ ఉంటుంది. సరే దానికి నువ్వే చెప్పు. రమాదేవి అనగానే లేదు అత్తయ్య, ఇదిగో ఆయన నా మట్టుకు ఈ ఇంటికి నాకు మీరే పెద్ద దిక్కు, నేను ఎంత ఎవరైనా ఎప్పటికీ నేను మీకంటే చిన్నదాన్ని, మీరే చాలా చెప్తే బాగుంటుంది అని రోజా అనగానే సరే అమ్మా సరే అని చెప్పి రమాదేవి అంటుంది. చాలా చెప్పి చెప్పేయండి, ఇంకా క్షణం కూడా ప్రచారాలు చేయడానికి ఒక క్షణం కూడా వెళ్లకుండా మంత్రిలో ఉండమని చెప్పండి అని చెప్పి రోజా కానీ అలాగే రోజా ఏ చామంతి చామంతి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అమ్మగారు అని చెప్పి చామంతి లాగా చూడు యువరాణిగా రోజా బోనం ఎత్తుతుంది, మాతో పాటు నువ్వు కూడా బోనం ఎత్తి అమ్మ దగ్గర రా. రమాదేవి అంటే అమ్మగారు రేపు మా ఊరు వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పేసి చామంతి అనగా అదేంటి మొన్నే కదా మేము మా సంస్థానం వెళ్ళినప్పుడు నువ్వు కూడా వెళ్ళొచ్చావు కదా అని రోజా అనగానే అదే కదా ఊరంతా చూసి వచ్చావుగా మళ్ళీ రేపెందుకు, ఏం అక్కర్లేదు, ఇగో ఇప్పుడు నుండి చెప్తున్నాను రోజా వదిలి ఒకసారి ఉండడానికి వీల్లేదు, ఏం కావాలన్నా దగ్గర నువ్వు చూసుకో అర్థమైందా, రేపు బోనం అసలు ఏం కావాలి అని చూసుకో అని చెప్పి రమాదేవి అనగానే ఇగో నా దగ్గర ఉండి చామంతి ఒక్క క్షణం కూడా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే నేను ఏ క్షణం ఏ పని చెప్తానో నాకే తెలీదు సరేనా అని చెప్పి రోజా సరే అని చెప్పి చామంతి వెళ్తుంది. ఇప్పుడే వెళ్తానే నేను కూడా చూస్తా, నా పట్టాభిషేకం అయ్యే వరకు ఇలా ఏదో చేసి నిన్ను ఇంట్లోని ఉంచేలా చేస్తానుగా అని చెప్పి రోజా ప్లాన్ వేస్తూ ఉంటుంది. అక్కడ చామంతిని చాలా టెన్షన్ పడుతుంది. ప్రేమ్ బాబు మధ్య మార్పు ఉన్నాయి, రోజా విందా ఏంటి నన్ను వెళ్ళకుండా చేస్తుందని చెప్పి చామంతి డౌట్ వస్తుంది. వదిన గారు వినకపోయినా నువ్వు ఎవరైనా కాకుండా అడ్డుపడుతున్నావు, ఇగో నీవేదైతే పగైతే బాగా పెంచుకొని ఉంటుంది, ఏదో రకం టార్చర్ చేయడానికి ఇలా చేస్తుందేమో అనిపిస్తుంది, మా ఇద్దరు ఎవరైనా కోసం వెళ్ళడానికి ఆలోచిద్దామని ప్రేమగాని ఎలా బాబు కానీ రోజా వదిలి ఒకసారి ఉండకూడదు చెప్పేసి అమ్మగారు ఆర్డర్ పాస్ చేశారు, ఏం చేయాలి నాకు అర్థం కాదు చామంతంగా టెన్షన్ పడక నీ ప్రయత్నం చెయ్యి, అయినా వదిన గారు ఎంత చేయాలన్నా ఆపలేరులే, ఇదిగో సంకల్పం మంచిగా ఉంటే ఆ దేవుడు ఆశలు తప్పకుండా ఉంటాయి, నీ సంకల్పం మంచిదే కదా వదిన గారితో పాటు బోనం ఎత్తు దూరం కనిపెడతారు ఆ దయ్యమే మనకు చూపిస్తుంది, సరే ఆ దయ్యం కోసం చేస్తున్నావు ఆ దయ్యమే దారి చూపిస్తుంది నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు నన్నమ్మ చాం అని చెప్పి ప్రేమ మాటలకి సరే అని చెప్పింది. సామంతి సైలెంట్ అయిపోతుంది. అనుకో తెల్లారుతుంది. ఇంకా బోనం ఎత్తడానికి అంత సిద్ధమవుతుంటారు. అనుకున్న విధంగా అందరితో గుడికి వెళ్తూ ఉంటారు. ఈ ఊరాన్ని వచ్చడానికి వెళ్తా అన్నావు కదా, ఎలా ఆపని చూసావా, ఇదిగో
నా పక్కన చెలికత్తలా అయ్యావు, చెల్లి కాస్త చెలికత్ అయిపోవడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ నాకు మాత్రం జరిగింది అని ఇంకా రోజా అనుకుంటుంది. అసలు నువ్వేనా స్థితిలో పుట్టేవారు ఆకాశ్ లాగా, అసలు నీ వల్ల నాకు అమ్మకి ఎప్పుడు తిప్పలే, నీకేం చెప్పే బుద్ధి రాదు, ఎవరైనా తెచ్చి బుద్ధి వచ్చేలా చేద్దామన్నా ఎలాగో కుదరట్లేదు, అసలు ఏం తెలియటం చామంతి అనుకుంటూ చాలా కోపంగా రోజును చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అనుకున్న విధంగా ఇంకా అందరు కలిసి సంతోషంగా దేవుడి గుడికి వెళ్తూ ఉంటారు. ఇంకా బోనం సమయం సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా పంతులు గారు వచ్చి పెట్టండి అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అందరు కలిసి ఇంకా అలా పెడతారు. ఎవరైనా బోనం ఇచ్చారని చెప్పి రామదేవన్ ముందే మీరు చెప్పారు కదండి, మీ కోడలు యువరాణి గారే ముందు సమర్పించాలని చెప్పేసి, అందుకే అని చెప్పి ఆపి అని చెప్పి పంతులు గారు అంటూ అమ్మ యువరాణి బోనం ఇవ్వమ్మా అని చెప్పి అన్న మాటలకి అబ్బా ఎంత కిక్ వచ్చిందో బయట అంటే అని చెప్పి రోజా అనుకుంటూ బోనం సమర్పిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా రమాదేవి చామంతులు ఇస్తూ ఉంటారు. ఇంకా దేవుడు దండం పెట్టుకుంటూ ఉంటారు. రమాదేవి బోనం ఇస్తూ అమ్మ ఎంతో నిష్ఠగా చేశాను, నా మనసులో కోరిక మిగిలిపోయింది, ఇదిగో అడుగుతున్నాను, ఆ రవాణాలో ఈ రమాదేవి తీసుకెళ్లేలాగా దీవించి తల్లి అని చెప్పి రమాదేవి దేవుడి మీద భారం వేసి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకా చామంతి ఒక్కసారిగా ఇంకా ఊగిపోతుంటది, కానీ ఎవరికి అర్థం కాదు, ఇంకా కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఒక్కసారి వ్యాపక దండలు పెట్టుకొని ఇంకా అదే పనిగా ఊగుతూ ఉంటుంది. ఇంకా అందరు షాక్ అవుతూ ఉంటారు. ఎలాగైనా సరే దారి చూపించాలని చెప్పి అమ్మవారి మీద ప్రేమ్ భారం వేస్తూ ఉంటారు. ఎవరైనా గురించి తెలుసుకొని అనుకుంటూ ఉంటారు. ఈ దర్శనం బాగా కలిగినట్టు బోనం సమర్పించడం ఆనందంగా ఉంది అని చెప్పి చామంతి అనుకుంటూ భక్తితో రాలేదు, బోనాలపై చెప్పి నేను ఇక్కడ వచ్చింది అని చెప్పి చామంతి అనుకుంటూ చాలా కోపంగా హృదయం చూస్తూ ఉంటుంది. కానీ ఇంకా అదే పనిగా ఇంకా చామంతి ఊగిపోతూ ఉంటుంది. ఇంకా అమ్మవారి మీద వచ్చని చెప్పి అందరికి అర్థమవుతూ ఉంటుంది. కానీ రోజా మాత్రం ఇదంతా అబద్ధాతయ్య, నమ్మద్దు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి మాట్లాడుతున్నావు, ఏం నమ్మద్దు అని చెప్పి ఇంకా చామంతి అరుస్తూ ఉంటుంది. అమ్మాయికి మైసమ్మ తల్లి పూనింది అని చెప్పి ఇంకా పంచలు అంటూ ఉంటారు. అసలు నీ కోరికంటే చెప్పమ్మా అని చెప్పి అనగా చెప్పడాకే వచ్చాను రా అని చెప్పి అమ్మవారు పూనగాని చామంతి అంటూ ఉంటుంది. రోజా మాత్రం ఏమాత్రం నమ్మదు, చెప్తా అని చెప్పేసి ఇంకా అదే పని చెప్తూ ఉంటుంది. దీనిలో ప్లాన్ చేసింది అని చెప్పి రోజా అనుకుంటూ ఉంటుంది. కానీ నమ్మద్దు అని చెప్పేసి అదే పనిగా చెప్తాడు. ఎవరే ఎవరే నటించేది అని చామంతి అరుస్తూ ఉంటుంది. ఏ రమాదేవి నమ్ముతావా, ఇగో నీ కోడల మాటలు నమ్ముతావా అంటూ ఇదిగో అని చామంతి అనగా నమ్మద్దు అని చెప్పి రోజు అంటది. ఏ నువ్వుండు అని చెప్పి అమ్మవారు ఒకసారి పూనగా చామంతికి అరుస్తూ ఉంటుంది. నువ్వుండు అని చెప్పి కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. కానీ రమాదేవి అర్థంగా చూస్తూ ఉంటుంది. ఏ రమాదేవి 10 ఊర్లు కొని ఏ రమణశాఖ రాణించని చెప్పి కోరుకున్నావు కదే, అది నిజం కాదా అని చెప్పి అమ్మ మాటకి రమాదేవి షాక్ అవుతూ ఉంటుంది. ఒకసారి చేతులు జోడిసి దండం పెట్టుకుంటుంది. ఇంకా అలాగే చూస్తుంది. నిజంగా అమ్మవారు వచ్చని చెప్పి రమాదేవి నమ్ముతుంది. అవునమ్మా అని చెప్పి అవును అవును అని చెప్పి చేతులు అడుగుతుంది. అత్తయ్య అని చెప్పి రోజా నువ్వు రోజా అని చెప్పి అంటూ అక్కడ వెళ్ళినప్పుడు అమ్మవారికి మొక్కున్నాను, అమ్మవారు అన్ని నిజాలు చెప్పేస్తానంటే అమ్మవారు పూర్ణట్టగా అని చెప్పి రోజా చూస్తూ ఆపుతూ ఇగో మీకేం కాదు చెప్పండి నేను చేస్తాను చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. చేస్తావా అని చెప్పేసి చామంతి అది అడుగుతూ ఉంటుంది. ఇంకో నా అక్క అంకాలమ్మ నా నుండి మొక్కుపడ కావాలంటుంది అని చెప్పి అంటూ భరణి నక్షత్రం పుట్టిన నీ కొడుకు ప్రేమ్ చేత కృతిక నక్షత్రం జాతకాలనే చామంతి చేత ముక్కు పడుకుని ఇచ్చి పంపు అని చెప్పి ఇంకా చామంతి ఒంటి మీద వచ్చి ఇంకా అమ్మవారు చెప్తూ ఉంటుంది. ఇంకా రోజు ఆయన చూస్తుంది. నీకంతా మంచిగా అనగానే సరే అని చెప్పి ఇంకా రమాదేవి అంటూ ఉంటుంది. అలాగే తల్లి అని చెప్పి అంటుంది. ఇంకా వారు ఆశించినట్టే అంకాల తల్లి ముక్కుబడి ఇచ్చి పంపిస్తాను అని చెప్పి రామదేవి పంపించు పంపించు అని చెప్పి చామంతి ఒక్కసారిగా అమ్మగారు వెళ్ళిపోయి ఇంకా చామంతి కలిసి పడిపోతుంది. ఇంకా ఒకసారి మెల్లిగా చామంతి లెగిస్తూ ఉంటుంది. లేచి నాకు ఏమైంది అని చెప్పి అడుగుతుంది. నీ మీద అమ్మగారు వచ్చింది అమ్మ అని చెప్పేసి ఇంకా పంతులు గారు అంటూ ఉంటారు. ఇంకా రోజాకి అర్థం నిజంగా వచ్చిందా లేదా నాటకం ఆడుతుందా అని చెప్పి అనుకుని డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్నది రమాదేవిని చెప్తుంది. ప్రేమ్ నువ్వు చామంతి వెళ్ళి మంచి ముక్కుబొక్క తీసుకొని అమ్మవారికి ఇచ్చేయండి అని చెప్పేసి రమాదేవి అంటూ ఉంటుంది. కానీ ఏంటి అసలు వీడు మాతో చెప్పిందా నిజంగా వచ్చిందా లేదా లేదా ప్రేమతో కలిసి ఎవరైనా కనుక్కొని వెళ్తుందా అని చెప్పి రోజా పక్కన చాలా టెన్షన్ పడుతుంది. నాకేం అర్థం కావాలి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇంకా అనుకున్న విధంగా ప్రేమ్ చామంతి ఇంకా ముక్కుబడుకొని అమ్మవారి కూడా వెళ్తూ ఉంటారు. చేసిందంతా వేస్ట్ అయిపోయిందిగా వీళ్ళు ఆపలేనా అని చెప్పి రోజు టెన్షన్ పడుతుంది. అదేంటి అసలు అమ్మవారు నన్ను పోనడం ఏంటి, మీ అమ్మగారి దగ్గర మనం పంపించడం ఏంటి అని చామంతి షాక్ అవుతుంది. అదే దైవనేనే ఇదిగో అందుకే అమ్మవారి దారి చూపించినట్టుంది అని చెప్పి ప్రేమంగానే అవును అని చెప్పి మీ నోటితో అంటే అయిపోతుంది బాబు గారు
అని చాంతగా నాకు అవ్వట్లేదు అని చెప్పి ప్రేమగా ఏమన్నారు అని చెప్పి చామంతి అడుగుతుంది. అసలు నేను అడిగినా సరే నువ్వేం చెప్పు, అడగాల్సిన టైంలో అడుగుతాను, చోటే అడుగుతానులే, చెప్పి నువ్వు తీరుతానులే అని చెప్పి ప్రేమ అనుకుంటూ ఉంటాడు. మాట్లాడవేంటి అని చెప్పేసి చాంత ముక్కు కూడా కొనాలి కదా, ఏ షాప్లో కొనాలి చెప్పి ఆలోచిస్తుందని చెప్పి ప్రేమంగానే సరే అందరు కొనే షాప్ ఉంది కదా, ముక్కుడు కొనేసి చింతలపాలను వెళ్ళేసి కాంతలకి ఇచ్చేసి అక్కడ నుండి యువన్ బజార్కి వెళ్దాం బాబు అని చెప్పి చాంతగా అదే మన పని మైసమ్మ తల్లి పంపిస్తుంది అంతే కదా, పట్టుకుందాం యువరానితో వద్దాం అని చెప్పి ఇంకా ప్రేమంగానే చామంతిని భారం వేస్తుంది. అక్కడ ఇంకా రోజు టెన్షన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఏదోలా ఆపాలనుకున్నా కానీ ఏం కాలేదు. ఇంకా చామంతి అన్నమాట పదవి గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. వీళ్ళని కనిపిస్తుంది చెప్పారు కదా, అటువైపు వెళ్దాము అని తీసుకెళ్ళండి అని చెప్పి వీళ్ళని కనిపెట్టచ్చు అని ఇంకా చామంతి అన్నమాట గుర్తెచ్చుకుంటుంది. అక్కడ వాళ్ళు ముక్కు తీర్చుకొని గ్యారెంటీ ఎవరైనా వెళ్ళడానికి వెళ్తారు కదా, ఎవరైనా కనపడకుండా ఉండాలి అంటే అసలు చామంతిని కనపడకుండా చెయ్యాలి అని చెప్పి రోజా ప్లాన్ వేస్తూ ఇంకా రౌడీకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫోన్ లిఫ్ట్ అమ్మ చెప్పండి అనగానే ఇంకా రోజా ప్లాన్ మొత్తం చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు. ఇంకా స్టార్ట్ చేసేయండి అని చెప్పి రోజా అంటూ ఫోన్ పెట్టేస్తుంది. ఒక్కటి అయ్యింది ఇంకోటి చెయ్యాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ రోజా వెళ్తూ ఉంటుంది. నా మనసులో నా కొడుక అమ్మవారు ఆకించి నా కొడుకు తీర్చని అన్నారు అంటే నేను ఎంత అదృష్టంతో హర్ష అని చెప్పి హర్షతో అదే మరి రమాదేవి మాట్లాడుతుంది. అవును అని చెప్పి హర్ష అంటుంటాడు. అప్పుడు ఇంకా రోజా రావడం రమాదేవి చూస్తూ ఉంటుంది.